ద వెస్టైల్ వోకల్ కల్చర్ ఉన్నటువంటి సింగర్ కమ్ మ్యూజిక్ కంపోజర్, ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, పెద్ద పెద్ద హీరోలందరికీ మంచి మంచి సాంగ్స్ ఇచ్చినటువంటి రమణ గోగుల చాలా కాలం తర్వాత ఈ సినిమాలో ఒక పాట పాడడం ఒక స్పెషల్ అట్రాక్షన్ అయింది. నాకైతే ఈ పాట వినగానే చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట. లాలా తరరిరారా రే రరరరా తరరిరారే రరరా హే లాలాలాలాలం ఏ ఓహో లాలాలాలాలం. సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్యకావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. తెలుగు సినిమాలకు సంబంధించి కలెక్షన్స్ రాబట్టుకోవడానికి అతి మంచి పెద్ద సీజన్ ఏంటంటే సంక్రాంతి సీజన్. సో సంక్రాంతికి ఎవరైతే సినిమాలు రిలీజ్ చేస్తారో ఆ మూవీ టీమ్స్ ఏం చెప్తారంటే ఈ సంక్రాంతికి వస్తున్నామని. మరి ఈసారి 2025 సంక్రాంతికి వస్తున్నాం అంటూ సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్తోనే అనిల్ రావిపూడి అండ్ విక్టరీ వెంకటేష్ రెడీ అయిపోయారు. ఆ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఆ పాట గురించి మాట్లాడుకుందాం. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుంటే ఈ పాటను రాసింది భాస్కర్ భట్ల. పల్లవి విషయానికి వద్దాం. ఈ పల్లవిలో హీరో ఏం చెప్తున్నాడంటే, గోదారి గట్టు మీద రామశిలకవే, గోరింటా కెట్టుకున్న సందామామవే, ఊరంతా చూడు ముసుకే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే. తన భార్యని పొగుడుతున్నాడు, తను ఆ అమ్మాయిని ప్రాధేయపడుతున్నాడు. దానికి ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నువ్వు గీ పెట్టి గింజుకున్నా నేను దొరకను అని చెప్తుందనమాట. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కు నువ్వే అని చెప్పడంలో ఏం విషయం అర్థమవుతుందంటే, నేను శ్రీరామచంద్రుణ్ణి, ఏకపత్ని వ్రతుణ్ణి, నా ఆరాటాలన్నీ తీర్చుకోవడానికి నా భార్యే కావాలి నాకు. తన ఎదురుగా తన భార్య ఉంది, తనతో కాస్త సరసం ఆడుకోవడానికి సమయమే దొరకట్లేదు. చరణంలో హీరో ఏం చెప్తున్నాడంటే, ఏ విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగి ఏగని చేసావే. మెయిన్ పడక గదిలో సుఖం కోసమే తను తాపత్రయపడిపోతున్నాడు. ఆ సుఖాన్ని ఇవ్వడానికేమో ఆవిడ గారికి అవకాశం దక్కట్లేదు. ఆ పరిస్థితి అర్థం చేసుకోకుండా తిను వెనకాల పడుతున్నాడు, గింజుకుంటున్నాడు. ఏదో ఒకటి చేసి నువ్వు నా దగ్గరికి వచ్చాయన్నట్టుగా తను చెప్పడం అనమాట. దానికి ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, చీచీచి సిగ్గేలే నీ మొగుడు గారండోయ్, గుయ్యి 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 గుయ్యమంటూ మీదికి రాకుండోయ్ అని చెప్పి శుతిమెత్తంగా అమ్మాయి చెప్తుందనమాట. అప్పుడు దానికి అతనేమంటున్నాడంటే, గంపెడు పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. సాపాదిండు పట్టుకుని అయ్యగారు మేడెక్కేశారు. మేడెక్కితే అన్న కాస్త ప్రైవసీ దొరుకుతుందేమో అని ఇల్లంతానేమో గంపెడు పిల్లలు ఉన్నారు అని చెప్పి, మరి ఆ పిల్లలు వీళ్ళకి పుట్టిన పిల్లలా లేకపోతే చుట్టపు చూపుగా వచ్చినటువంటి అందరు పిల్లలా అనేది రేపు థియేటర్లో చూస్తాం. దానికి అప్పుడు అమ్మాయి ఏం చెప్తుందంటే, ఇరుగు పొరుగు ముందు సరసాలు వద్దని అంటే కొంచెం దూరంగా ఉండండి అన్నట్టు ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేస్తుంటే తను ఏమంటున్నాడంటే, గురకెట్టి పడుకోరే గురకాలాగా మీ వాళ్ళు, ఏం చేస్తాం ఎక్కేస్తాం మిట్టాగే డాబాలు. గురకబెట్టి పడుకోవచ్చు కదా, గోర్కాలు తెల్లారులు తిరిగినట్టు మీ వాళ్ళు ఇల్లంతా తిరుగుతున్నారు, అసలు ఏమాత్రం ప్రైవసీ దొరుకుతున్నా అన్నట్టుగా వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే ఏం చేస్తాను నేను, అందుకనే డాబా ఎక్కేసాను నేను అని తను చెప్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, పెళ్ళయ్యే శానాళ్ళే అయినా కానీ మాస్టారు, తగ్గేదే లేదంటూ నా కొంగెనకే పడుతుంటారు, తగ్గేది లేదంటూ అని పుష్ప డైలాగ్ కూడా గుర్తు చేశారు. బాగుంది. భర్త తాపత్రయాన్ని, ఆరాటాన్ని చూసి ఎలాగోలా వీలు చేసుకుని తన భర్తకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆనందంలో వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి సంభాషణ గురించి రెండో ఛానల్ ఉంటుంది. ఆ సాహిత్యం గురించి చూసుకుందాం. కొత్త కోకేమో కన్నే కొట్టిందే, తెల్లారేలోగా తొందరపడమని చెవిలో చెప్పిందే. ఆ మాట తన భర్తకి చెప్పగానే తను ఏమన్నాడంటే, ఈ మాత్రం ఇంటే ఇస్తే సెంటే కొట్టైనా, ఓ 2 మూరల మల్లెలు చేతికి చుట్టైనా. అసలే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి అంటూ వెనకాల పడుతున్నాడు. ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నువ్వు ఆ మాత్రం హింటిస్తే చాలు, నేను సెంటు కొట్టేసుకుంటాను, 2 మూరల మల్లెపూలు చేతికి చుట్టేసుకుని రెడీగా ఉంటాను అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. ఆనందం ఎక్కువైపోయి ఉన్న మాటలతో టైం వేస్ట్ చేసుకోకుండా చక్కగా అల్లుకుపోండి అని అల్లరిగాలి మనకి చెప్పింది, సో కాలక్షేపం చేయకుండా మీరు పని కానిచ్చేసేయండి అన్నట్టుగా ఆ అమ్మాయి చెప్తుంది. దానికి అప్పుడు తనేమంటున్నాడంటే, కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా అని సరదాగా అంటే అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, ఏమండోయ్ శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం, ఎంచక్క బాగుండే చుక్కల ఆకాశం అని చెప్పి తన హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంటే భర్త ఏమంటున్నాడంటే, హే ఓ సోసి ఇలాలా బాగుందే నీ సాకారం,
ముద్దులతో చెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం. ఫస్ట్ పల్లవిలో ఏం చెప్తుంది, గీ పెట్టి గింజుకున్న దొరకను అన్నటువంటి భార్య తన భర్తకి ఇక్కడ దొరికిపోయింది. ఆ విషయాన్ని చెప్తూ గోదావరి గట్టు మీద ఉన్నటువంటి రామచిలకని నీ జంట కట్టుకున్న చందమామని అని చెప్పడంతో ఈ పాట కంప్లీట్ అవుతుంది. పాట అయితే మాత్రం అందరికీ ఆనందం కలిగించేటువంటి పాట. కొన్ని పాటలు వింటే ఎన్నిసార్లు విన్నా ఆ రిథం కానీ, ఆ వాయిస్లు కానీ, ఆ సాహిత్యం కానీ మనసుకి హత్తుకుంటాయి. అలాంటి పాటే ఈ పాట. సంక్రాంతికి సరైన పాట, ఫ్యామిలీ అంతా చక్కగా చూసి ఎంజాయ్ చేసేటువంటి పాట అని నాకు అనిపించింది. ఇక సంగీతం విషయానికి వస్తే ఈ పాటకి మ్యూజిక్ ఇచ్చింది భీమ్స్ సిసిరియోలియో. భీమ్స్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా 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 బాగుంది. అయితే పాట స్టార్టింగ్లోనే గోదావరి గట్టు మీద రామశిలకవే అనగానే వచ్చేటటువంటి బీజియం ఏదైతే ఉందో ఆ బీజియం వినగానే నామది పువ్వది వాడిపోతూ ఉన్నది. సేమ్ ఆ పాటలో ఏ బీట్ అయితే యూజ్ చేశారో అదే బీట్ని కొంచెం టెంపో పెంచి ఈ పాటకు యూజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఒకసారి వినండి కావాలంటే. అలాగే చరణాల్లో కూడా గొరకెట్టి పడుకోరే గూర్ఖాలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం మిట్టాగే డాబాలు ఏమండోయ్ శ్రీవారు మళ్ళీ ఎప్పుడో అవకాశం ఎంచక్కా బాగుందే చుక్కల ఆకాశం. ఈ లైన్స్ని కొంచెం టెంపో తగ్గిస్తే గొరకెట్టి పడుకోరే గూర్ఖాలాగా మీ వాళ్ళు ఏం చేస్తాం ఎక్కేస్తాం మిట్టాగే డాబాలు మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా. ఈ ధనుష్ 3 మూవీలో సాంగ్ ఒకటి ఉంటుంది, అది కన్నులదా ఆశలదా. సేమ్ కదా, సేమ్ ట్యూన్, కొంచెం టెంపో చేంజెస్ అనమాట. ఏదైతే ఏంటండి, ఏ ట్యూన్లో ఉంటే ఏంటి, మనకు అదంతా అనవసరం. పాట బాగుందా లేదా, హాయిగా పాడుకోవడానికి, సరదాగా డ్యాన్స్ చేయడానికి, మైండ్లో ఎక్కిందా లేదా అదే కావాలి. ఫస్ట్ లిరికల్ సాంగే సూపర్ డూపర్ హిట్, ట్రెండింగ్లో ఉంది, చాలా చాలా బాగుంది, అందరూ హమ్మింగ్ చేసుకునేలాగా ఉందన్నమాట. ఇంకా సింగర్స్ విషయానికి వస్తే ఈ పాటను పాడింది రమణ గోగుల అండ్ మధుప్రియ. రమణ గోగుల అదొక ట్రెండ్ సెట్టింగ్ వాయిస్. ఒకప్పుడు అనిల్ రావిపూడి గారికి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఒక పెద్ద థ్యాంక్స్ రమణ గోగుల ఫ్యాన్స్ తరపున. ఎందుకంటే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఫోక్ బీట్తో ఉన్న మెలోడీకి ఆయన వాయిస్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుందని చెప్పి ఆయన్ని రప్పించి పాట పాడించి ఆహా ఏమనిపించింది, ఎంత హాయిగా ఉంది. తరరిరారే రరరర్ హే హే లలలాలలం. ఈ హమ్మింగ్స్ అన్నీ విని ఎంత కాలం అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. తమ్ముడు, బద్రి, ప్రేమంటే ఇదేరా, యువరాజు, లక్ష్మి, ఈ మూవీ సాంగ్స్ అన్ని కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్. అలాంటి రమణ గోగుల గారి వాయిస్ ని మరొకసారి మనం వినడం చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఇక మధుప్రియ విషయానికి వస్తే మధుప్రియ వాయిస్ చాలా చాలా బాగుంది, కరెక్ట్ గా సూట్ అయింది. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, మధుప్రియ ఈ లిరికల్ వీడియోలో అలా ఫీల్ అవుతూ పాడుతుంటే అక్కడ ఐశ్వర్య రాజేష్ బదులు ఈ మధుప్రియని హీరోయిన్ గా పెట్టిస్తే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే అంత బాగా ఫీల్ అయిపోతూ, వంపులు తిరిగిపోతూ చక్కగా మెస్మరైజ్ చేస్తూ పాడింది మధుప్రియ. ఇంకా దృశ్యపరంగా మాట్లాడుకుంటే ఒక రాత్రిలో అయిపోయే పాటలాగా అనిపించింది. నైట్ ఎఫెక్ట్ లో తీసినటువంటి పాట. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అయితే మాత్రం చాలా చాలా సింపుల్ గా ఉంది. ఆ స్టెప్స్ లో వెంకటేష్ డాన్స్ చేయడం చూస్తే చాలా చాలా అందంగా అనిపించింది. ఈ పాట మొత్తం లుంగిలోనే కనిపిస్తాడు. ఎంతమంది హీరోలు లుంగీలు కట్టినా సరే వెంకటేష్ కడితే ఆ లుంగికే అందం వస్తుందని నా ఫీలింగ్ అనమాట. ఒక మంచి మెలోడిక్ సాంగ్ విత్ ఫోక్ బీట్, సూపర్బ్ వాయిస్ తో మనకి ఈ పాట అందించారు సంక్రాంతికి వస్తున్నాం టీం. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొకసారి మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.